జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగి నుండి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమైంది. చిట్యాల మండల కేంద్రంలో మహిళా మనులతో రేవంత్ రెడ్డి కాసేపు ముచ్చటించారు. కేసీఆర్ కు మహిళలంటే పడదని, అందుకే మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు స్నానం ఇచ్చి చేతులు దులుపుకున్నారని రేవంత్ ఆరోపించారు. మహిళలంతా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. కుటుంబ సభ్యులు లేరు. ఆయన మహిళా రిజర్వేషన్ బిల్లును అక్కడ పార్లమెంటులో తొక్కిపెట్టిండు. లేకపోతే ఇవాళ అసెంబ్లీలో 120లో 40 మంది ఆడబిడ్డలు ఇవాళ ఎమ్మెల్యేలకు ఉండేటోళ్ళు. ఆయన అట్లుంటే అతని కంటే గనుడు ఆచంట మల్లానని చంద్రశేఖర్ అంతకంటే ముందుకోడు. మొదటి 5 ఏళ్ళు ఒక ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో స్థానం లేకుండా ఆడబిడ్డల్ని అవమానించిండు. అందుకే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఆయనలో ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి ప్రపంచ దేశాలను గడగడలాడించి పక్క దేశం ఆడాలనే కదా దండయాత్ర అయితే పాకిస్తాన్ ఓడగొట్టి రెండింటిగా విడగొట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ చేసింది ఒక ఆడబిడ్డ, ఒక మహిళ. మీలో ఒకరు ఇందిరాగాంధీ. అదే విధంగా